ఇప్పటికైనా మీ పాదసేవ చేసుకునే అదృష్టం నాకు దక్కేలా లేదు అంటూ పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో హాస్పిటల్‌పై పడి ఉన్న స్థితిపై కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న రేణు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికైనా తన హీరోయిజం మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు అనే కాంట్రోవర్సీ కూడా ఇట్టే గుర్తుకు వస్తూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక హీరోగా మంచి సక్సెస్‌ని అందుకుంటూనే ఇక పెళ్లి విషయంలో పర్సనల్ లైఫ్‌లో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. భార్య రేణుతో విడాకుల దారి పట్టినప్పటికీ కూడా కొడుకు అఖిరానందన్‌తో మాత్రం ఇప్పటికీ కూడా తండ్రి స్థానంలో తన అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. రీసెంట్ కాలంలో అఖిరాతో అలానే తన మూడో భార్యతో కలిసి కుంభమేళా యాత్రకి అయితే చేరుకొని కొడుకు అఖిరాతో మూడో భార్యతో కలిసి స్థానం ఆచరిస్తూ కనిపించేశారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మీడియా వాళ్ళు క్యాప్చర్ చేయడంతో పాటు అడ్డదిడ్డంగా పెరిగిపోయిన పవన్ కళ్యాణ్ తన మీద తనకి శ్రద్ధ లేనప్పుడు ఇక ప్రజలపైన ఏం శ్రద్ధ చూపిస్తాడు అంటూ కాంట్రవర్సీస్ మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని, అది కాస్త విషమిస్తూ వచ్చిందనే విషయం ఇప్పటికీ కూడా అభిమానులతో పంచుకోలేదు అంటూ పవన్ సన్నిహితులు షేర్ చేసుకున్నారు. ఇక కుంభమేళా నుండి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యం మరింత విషమిస్తూ రావడంతో అపోలో హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవుతూ కనిపించేశారు. లేవలేని స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబం తరలి వస్తూ వచ్చింది. అయితే పనులన్నింటినీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఒక్కరూ దగ్గరికి వెళ్తూ ఉంటే రేణు మాత్రం దూరం నుండి తనకు సమాచారాన్ని తెలుసుకోవాల్సిన స్థితిలో అయితే కనిపించేసింది. ఇదే విషయం పైన పవన్ కళ్యాణ్ కోసం చాలా కుమిలిపోతూ ఇప్పటికైనా నా భర్తతో సేవ చేసుకున్న అదృష్టం నా భాగ్యంలో లేదు అంటూ తన సన్నిహితులతో చెప్పుకుంటూ బాధపడుతున్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి అంటూ తన ఫ్యాన్స్ అంతా అయితే ఎంతగానో మొక్కుకుంటున్నారు.